జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 7,600 మందికి పైగా పిల్లలను రక్షించిన దేశవ్యాప్త చొరవ పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి, ఆపరేషన్ ముస్కాన్ 11. ఇటీవల తెలంగాణ పోలీసులు దేశవ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్ 11 చొరవ కింద 7,600 మందికి పైగా పిల్లలను రక్షించారు. నెల రోజుల పాటు జరిగిన ఈ డ్రైవ్ జూలై 31న ముగిసింది మరియు మహిళా భద్రతా విభాగం నాయకత్వం వహించింది. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, ఆరోగ్య అధికారులు, ఎన్జిఓలు మరియు బాలల రక్షణ విభాగాల సమన్వయంతో దీనిని నిర్వహించారు. ఆగస్టు 2025లో సంప్రదాయ వారసత్వ క్రీడలపై నిషేధాన్ని ఎత్తివేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, పంజాబ్. పంజాబ్ ప్రభుత్వం ఆగస్టు 2025లో సాంప్రదాయ వారసత్వ క్రీడలపై నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ క్రీడలలో ఎడ్ల బండి పందాలు, కుక్క పందాలు, గుర్రపు పందాలు మరియు పావురాల పందాలు ఉన్నాయి. జంతు హింసపై ఆందోళనల కారణంగా 1997 నుండి ఈ క్రీడలపై నిషేధం ఉంది. పంజాబ్ సాంస్కృతిక గుర్తింపు మరియు వారసత్వంతో ప్రజలను తిరిగి కనెక్ట్ చేయడమే ఈ చర్య లక్ష్యం. ప్రాథమిక హక్కుల అమలుకు జారీ చేసే కోర్టు ఆదేశాలను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, రిట్లు. ప్రాథమిక హక్కుల అమలు కోసం సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు జారీ చేసే కోర్టు ఆదేశాలను రిట్లు అంటారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రాథమిక హక్కుల అమలు కోసం సుప్రీంకోర్టుకు రిట్లు జారీ చేసే అధికారాన్ని ఇస్తుంది. హెబియస్ కార్పస్, మాండమస్, నిషేధం, కోవారెంటో మరియు సెర్షియోరరీ వంటి వివిధ రకాల రిట్లు ఉన్నాయి. వ్యక్తిగత స్వేచ్ఛల పరిరక్షణ శక్తి ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, హెబియస్ కార్పస్. ఒక వ్యక్తిని అక్రమంగా నిర్బంధించినప్పుడు ఆ వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరచమని ఆదేశించే అధికారం హెబియస్ కార్పస్కు ఉంది. దీని ద్వారా నిర్బంధం చట్టబద్ధమైనదా కాదా అని పరిశీలించి చట్టవిరుద్ధమని తేలితే విడుదల చేయబడుతుంది. జంతువుల శరీరంలో ఆహారాన్ని జీర్ణించేందుకు ఉపయోగపడే పదార్థం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, ఎంజైములు. ఆహారాన్ని జీర్ణించేందుకు జంతువుల శరీరంలో ఎంజైమ్లు ఉపయోగపడతాయి. ఎంజైమ్లు అనేవి జీవక్రియలను వేగవంతం చేసే ప్రోటీన్లు. ఇవి ఆహారంలోని సంక్లిష్ట అణువులను సరళమైనవిగా విచ్ఛిన్నం చేయడానికి సహాయపడతాయి. తద్వారా శరీరం వాటిని గ్రహించగలదు. సూర్యుడి ఉపరితల ఉష్ణోగ్రత సుమారు ఎంత ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి, 6000 డిగ్రీ సెంటీగ్రేడ్. 1857 సిపాయిల తిరుగుబాటును భారతదేశ ప్రథమ స్వాతంత్ర సంగ్రామంగా అభివర్ణించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి, విడి సావర్కర్. వినాయక్ దామోదర్ సావర్కర్ 1857 తిరుగుబాటును భారత స్వాతంత్ర యుద్ధంగా అభివర్ణించారు మరియు ఈ పేరుతో ఒక పుస్తకాన్ని కూడా రాశారు. ఈ పుస్తకం మొదట 1909లో ప్రచురించబడింది. తత్వబోధిని సభను స్థాపించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, దేవేంద్రనాథ్ ఠాగూర్. దేవేంద్రనాథ్ ఠాగూర్ తత్వబోధిని సభను స్థాపించారు. ఇది బ్రహ్మ సమాజం యొక్క సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి మరియు ఉపనిషత్తుల జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి స్థాపించబడింది.
43వ లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు 2025తో ఎవరిని సత్కరించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ నితిన్ గడ్కరీ. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పూణేలో 43వ లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును 1983లో తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ స్థాపించింది. దీనిని ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ తేదీన లోకమాన్య తిలక్ వర్ధంతి రోజున అందజేస్తారు. ఈ అవార్డు దేశ పురోగతి మరియు అభివృద్ధికి అసాధారణ కృషి చేసిన వ్యక్తులను సత్కరిస్తుంది. కణజాలం ఉండే జీవులను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి బహుకణ జీవులు. కణజాలం అనేది నిర్మాణాత్మకంగా మరియు క్రియాత్మకంగా సారూప్య కణాల సమూహం మరియు వాటి మధ్య ఉన్న అంతర్సెల్యులార్ పదార్థంతో కూడి ఉంటుంది. ఏకకణ జీవులలో కణజాలాలు ఉండవు, ఎందుకంటే అవి కేవలం ఒకే కణంతో ఏర్పడతాయి. బహుకణ జీవులలో మాత్రమే కణజాలం ఉంటుంది. ఇవి కణజాలాలు, అవయవాలు మరియు అవయవ వ్యవస్థలను ఏర్పరుస్తాయి. శ్వాసక్రియలో ఉపయోగపడే ముఖ్యమైన వాయువు ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ఆక్సిజన్. 1857 తిరుగుబాటు సమయంలో భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి లార్డ్ కానింగ్. ఆయన 1856 నుండి 1862 వరకు గవర్నర్ జనరల్గా పనిచేశారు. 1858లో ఆయన భారతదేశానికి మొదటి వైస్రాయ్ అయ్యారు. ఆత్మీయ సభను స్థాపించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ రాజా రామ్మోహన్ రాయ్. భారత పునరుజ్జీవనోద్యమ పితామహుడు. ఈయన స్థాపించిన సంస్థలు ఆత్మీయ సభ, బ్రహ్మ సమాజం, పత్రికలు మిరాత్ ఉల్ అక్బర్ పర్షియాలో, సంవాద కౌముది బెంగాలీ, బంగదూత బెంగాలీ, హిందీ, పర్షియా, ఇంగ్లీష్. ఇతని కృషి వల్ల గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్ 1829లో సతీ సహగమన నిషేధ చట్టాన్ని ప్రవేశపెట్టాడు. ఇతనికి రాజా అని బిరుదును ఇచ్చింది మొఘల్ చక్రవర్తి 2వ అక్బర్. భారత రాజ్యాంగ ప్రవేశిక అమెరికా స్వాతంత్ర ప్రకటనలాగే రాజ్యాంగ ఆత్మ, రాజకీయ వ్యవస్థ స్వరూపం, పవిత్ర నిర్ణయాన్ని తెలియజేస్తుంది. విప్లవం తప్ప మరొకటి దీన్ని మార్చలేదు అని వ్యాఖ్యానించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి హిదయతుల్లా. జస్టిస్ మహమ్మద్ హిదయతుల్లా భారత రాజ్యాంగ ప్రవేశిక గురించి ఈ ప్రముఖ వ్యాఖ్యాన చేశారు. ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మరియు భారత ఉపరాష్ట్రపతిగా కూడా పనిచేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్య భారత రాజ్యాంగ ప్రవేశిక యొక్క ప్రాముఖ్యతను, పవిత్రతను నొక్కి చెబుతుంది. రాజ్యాంగంలో పరోక్షంగా గుర్తింపబడిన ప్రాథమిక హక్కు ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ రహస్యాలను కాపాడుకునే హక్కు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛను అందిస్తుంది. ఈ ఆర్టికల్ కింద సుప్రీంకోర్టు వివిధ సందర్భాలలో గోప్యతా హక్కును జీవించే హక్కులో అంతర్భాగంగా పరోక్షంగా గుర్తించింది. సంఘాలను ఏర్పరచుకునే హక్కు ఆర్టికల్ 19(1)(c), సంచార హక్కు ఆర్టికల్ 91(d) మరియు స్థిర నివాస హక్కు ఆర్టికల్ 19(1)(e) వంటివి రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనబడిన ప్రాథమిక హక్కులు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSపై నాసా యొక్క Q-11 ప్రయోగంలో లడఖ్లోని ఏ 2 పంటలు భాగమయ్యాయి? ఆన్సర్ ఆప్షన్ బి సీబర్న్ మరియు హిమాలయన్ టార్టరీ బుక్వాట్. లడఖ్లోని చల్లని ఎడారిలో పండించిన
సీబుక్ నార్త మరియు బుక్వార్డ్ విత్తనాలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSపై నాసా యొక్క క్రూ 11 ప్రయోగంలో భాగం. ఈ మిషన్ ఆగస్టు 1, 2025న ప్రారంభించబడింది మరియు అంతరిక్ష వ్యవసాయానికి కీలకమైన క్రియాశీలత మరియు జీవక్రియ ప్రక్రియలపై దృష్టి పెడుతుంది. 1857 తిరుగుబాటు ప్రారంభమైన ప్రదేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి మీరట్. తిరుగుబాటు మే 10, 1857న మీరట్లో మొదలైంది. అక్కడ బ్రిటిష్ సైన్యంలోని సిపాయిలు తిరుగుబాటు చేశారు. అనేక మంది సిపాయిలు తమ మతానికి వ్యతిరేకంగా ఉన్నాయని భావించి రైఫిల్ క్యాట్రిడ్జ్లను ఉపయోగించడానికి నిరాకరించినందుకు జైలు పాలయ్యారు మరియు వారి సహచరులు వారిని జైలు నుండి విడిపించారు. ఈ తిరుగుబాటు త్వరలోనే ఢిల్లీ, కాన్పూర్ మరియు ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. దేవ సమాజాన్ని స్థాపించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి శివనారాయణ అగ్నిహోత్రి. దేవ సమాజంను స్థాపించింది శివనారాయణ అగ్నిహోత్రి. ఆయన 1887లో ఈ సమాజాన్ని స్థాపించారు. ఈ సమాజం బ్రహ్మ సమాజం నుండి విడిపోయి ఏర్పడింది. స్మార్ట్ ఫోన్లో ఉపయోగించే ప్రధాన చిప్ను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ CPU. స్మార్ట్ ఫోన్లలో మెదడులాగా పనిచేసే ప్రధాన చిప్ CPU, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇది అన్ని గణనలు మరియు డేటా ప్రాసెసింగ్ను నిర్వహిస్తుంది. ఎర్ర రక్త కణాల్లో ఏమి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ హిమోగ్లోబిన్. ఎర్ర రక్త కణాలు ఎరిథ్రోసైట్లు శరీరంలో ఆక్సిజన్ను రవాణా చేసే ముఖ్యమైన రక్త కణాలు. ఈ కణాలలో హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. హిమోగ్లోబిన్ ఇనుమును కలిగి ఉంటుంది మరియు ఊపిరితిత్తుల నుండి శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ను బంధించి రవాణా చేస్తుంది. ఇటీవల ఏ సహకార బ్యాంకును సరస్వత్ సహకార బ్యాంకులో విలీనం చేశారు? ఆన్సర్ ఆప్షన్ బి న్యూ ఇండియా సహకార బ్యాంకు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ను సరస్వత్ కోఆపరేటివ్ బ్యాంకుతో స్వచ్ఛందంగా విలీనం చేయడానికి ఆమోదం తెలిపింది. ఈ విలీనం ఆగస్టు 4, 2025 నుండి అమల్లోకి వచ్చింది. విలీనం తర్వాత అన్ని NICB శాఖలు సరస్వత్ బ్యాంక్ శాఖలుగా పనిచేస్తాయి మరియు వినియోగదారుల ప్రయోజనాలు రక్షించబడతాయి. భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ 1885. భారత జాతీయ కాంగ్రెస్ డిసెంబర్ 28, 1885లో బొంబాయిలో ఏర్పడింది. భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశం బొంబాయిలోని గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో 1885లో డిసెంబర్ 28 నుండి 31 వరకు జరిగింది. తొలి సమావేశానికి అధ్యక్షుడు ఉమేష్ చంద్ర బెనర్జీ, అప్పటి వైస్రాయ్ లార్డ్ డఫ్రిన్. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ రాజ్యం అనే పదాన్ని నిర్వచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1 12. చేపల ఉత్పత్తిలో ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్న దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి భారతదేశం. భారతదేశం ప్రపంచంలో 2వ అతిపెద్ద చేపల ఉత్పత్తిదారు. ప్రపంచ చేపల ఉత్పత్తిలో చైనా అగ్రస్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా చేపల ఉత్పత్తిలో 2వ స్థానాన్ని దక్కించుకోవడం ద్వారా భారతదేశం ప్రపంచ మత్స్య రంగంలో తన బలమైన స్థానాన్ని మరోసారి నిరూపించుకుందని
కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తెలిపారు. హృదయంలో ఎన్ని గదులు ఉంటాయి? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 5. కామెంట్ యువర్ ఆన్సర్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.